సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. మరి కథ పేరైతే నేను పెట్టలేదండి. మీరు ఈ కథ అంతా విన్నాక మీరే ఒక పేరు సూచించకూడదు. ఎందుకంటే మీ మీ మనసులోకి ఎలాంటి పేరు వస్తుందో నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. మరి అయితే కథలోకి మాత్రం వెంటనే వెళ్ళిపోతున్నాను. ఆ వాషింగ్ పౌడరు మార్కెట్లోకి వచ్చి అట్టే ఎక్కువ కాలం ఏమీ అయిపోలేదు. అయినా మార్కెట్లో ఓ దుమారం లేపుతోంది. బట్టల మీద దుమ్మునైతే ఇట్టే చీమ చిటుక్కుమన్నంత సులభంగా కడిగి పారేస్తోంది. అప్పటిదాకా డిటర్జెంట్ పౌడర్ అన్న మాటకి తావన్నదే లేకుండా తన పేరే ఆ పదం అన్నట్టుగా ఓ కంపెనీ పౌడర్ మార్కెట్లో తన సుస్థిర స్థానాన్ని ప్రజల హృదయాల్లో పదిలంగా సుస్థిరం చేసేసుకుంది. బట్టలుతికే పౌడర్ అంటే అదే మరి. జనంలో ఆ పదప్రయోగం ఎలా ఉండేదంటే అప్పటిదాకా వేళ్ళూనికిపోయి ఉన్న ఆ పౌడర్ అంటేనే బట్టలుతికే పౌడర్ అని అర్థమైంది కదా మీ అందరికీ. ఆ పౌడర్ ప్రభావం ఎలా ఉండేదో మరి. అయినా ఈ విషయం మీ అందరికీ తెలుసున్నదే అనుకోండి. బట్టల్ని చకచక బ్రష్తో ఉతికే ముందు నీళ్ళల్లో ఆ పౌడర్ వేసి నానబెట్టేవారన్నమాట. అది సుతారంగా ఆప్యాయంగా బట్టల మీద ఉన్న మట్టికి ఈ బట్టల్ని విడిచి వెళ్ళిపోండమ్మా అంటూ నొప్పించకుండా నచ్చజెప్పి మరీ పంపించి వేసేది. అందుకే ఆ పౌడర్కి అప్పట్లో అంత గౌరవం, మర్యాద, రాజసమును. ఆ తర్వాత చాలా ఏళ్ళకి కొంతమంది అలాంటి డిటర్జెంట్ పౌడర్లు తయారు చేయడానికి ప్రయత్నించారు కానీ ఆ సింహాసనాన్ని ఇసుమంతైనా కదల్చలేకపోయారు. ఏదో నష్టం లేకుండా మార్కెట్లో ఎప్పటికైనా తమ జయకేతనం ఎగరవేయలేకపోతామా అన్న గొప్ప ఆశావాహ దృక్పథంతో పట్టువదలని విక్రమార్కులల్లే ప్రయత్నిస్తూనే ఉన్నారు. మొట్టమొదటగా పుట్టి శిఖరాలు అధిరోహించిన ఆ పౌడరేమో సింహాసనం మీద కూర్చుని ఏ మాత్రం తొణుకు బెణుకు లేకుండా చిరునవ్వులు చిందిస్తూనే ఉంది అలా. అదిగో అలాంటి సందర్భంలో తన సువర్ణ పాదాలతో ఈ డిటర్జెంట్ పౌడరు వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగులు వేసింది. అదిగో అలా అడుగులు వేయటంతోనే బట్టల్ని శుభ్రం చేయడంలో దాని వేగం, దాని ప్రత్యేకత ఆ నోట అలా అలా ఏదో యాడ్లో పూల పరిమళాలు గాల్లో వ్యాపించినట్టుగా ఈ డిటర్జెంట్ పౌడర్ ఘనత అలా అలా దేశం అంతా వ్యాపించిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే చాలు మొట్టమొదటిగా మాట్లాడుకునేది ఈ డిటర్జెంట్ పౌడర్ గురించే. మీరు ఇంకా ఆ డిటర్జెంట్ పౌడరు మార్చారా లేదా? తక్కువ రేటులో అద్భుత ఫలితం, ఆదాకి ఆదా, శుభ్రానికి శుభ్రం. తనే ఎంతో తెలివైన దాన్ని లాగా చెంపలు సవరించుకుంటూ చెప్పబోయే ఓ ఇల్లాలు. అబ్బో, అది ఇప్పటి మాట. నేను ఎప్పుడో ఆ డిటర్జెంట్ పౌడర్కి మారిపోయాను. అసలు ఆ పౌడర్ గొప్పతనాన్ని గుర్తించి 10 మందికి చెప్పిందాన్ని నేనే. ఆ కంపెనీకి ఇంత పేరు రావటానికి తనే కారణం అన్నట్టుగా ఆ పౌడర్ గొప్పతనాన్ని అంత త్వరగా గుర్తించటంలో తన మేధావితనం మిగతా వారిని దానికన్నా ఎంత చురుకైందో అన్నట్టుగా చెంపల్ని మరింత అతిశయంతో సవరించుకుంటూ జవాబు చెబుతుంది మరో ఇల్లాలు. చిటికెలో బట్టల మీద మన్నుని వదిలించటమే కాకుండా చిటికెడంత డబ్బుతో పనైపోయేలా చేసిన ఆ మహానుభావుడికి వేనవేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటూ పొగడ్తలు కూడా కురిపించారు ఆ కంపెనీ యజమాని మీద. ఈ సంరంభంలో ఆ మహానుభావుడి భార్యకి లభిస్తున్న సత్కారాలు, ప్రశంసలు మరి అన్నీ ఇన్నీ కావు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న అతి సాధారణమైన డిటర్జెంట్ కంపెనీల యజమానుల భార్యలు వాళ్ళ భర్తల్ని మీరు ఉన్నారు ఎందుకు అన్నట్టుగా ఓ తిరస్కార చూపుని కూడా విసరడం మొదలుపెట్టారు. మమ్మల్ని తిరస్కారంగా చూడడం కాదు, ఆ మహానుభావుడి భార్యతో స్నేహం చేసి ఆ విజయ రహస్యం ఏమిటో, కిటికీ ఏమిటో తెలుసుకోకూడదు అంటూ తిరిగి వాళ్లే భార్యల్ని సతాయించడం మొదలుపెట్టారు. ఆవిడికి తెలిసినా మాకెందుకు చెబుతుంది? మీ తెలివి తెల్లారినట్టే ఉంది, అందుకే మన కంపెనీ ఇలా ఏడిసింది అంటూ గంప గయాళుల్లా
విరుచుకుపడ్డారు మొగుళ్ళ మీద ఆడవాళ్ళు. వీళ్ళ మాట ఎలా ఉన్నా ఆ మహానుభావుడి దగ్గర స్నేహితులు మాత్రం ఏమిటో ఆ రహస్యం మాకైనా చెప్పకూడదు, మేము ఎవరికీ చెప్పంలే, అయినా మేమేం మీ నీలా డిటర్జెంట్ పౌడర్ బిజినెస్లో లేంగా అంటూ బలవంత పెట్టసాగారు. వాళ్ళ మాట ఎలా ఉన్నా తమ కంపెనీ డిటర్జెంట్ పౌడరు ఇంత కనీవిని ఎరగని విజయం సాధించటంతో ఆ ఇల్లాలకే పట్టరాని ఉత్సుకత కలిగి భర్తగారిని చెప్పమని వేధించడం మొదలుపెట్టింది. అవన్నీ ఏవేవో రసాయన పదార్థాలు, వాటి పేర్లు నీకు చెబితే మాత్రం అర్థం అవుతుందా ఏమిటి అంటూ తీసి పారేశాడా మహానుభావుడు. అయినా చెప్పి తీరవలసిందే అని మంకుపట్టు పట్టింది ఆ ఇల్లాలు. ఇంకా తప్పదన్నట్టుగా ఆ మహానుభావుడు ఏవేవో కబుర్లు, ఏవేవో పేర్లు చెప్పాడు. నిజంగానే ఆవిడికి ఏమీ అర్థం కాలేదు. ఇవేం కాదు కానీ వీటిని మించిన చిట్కా ఏదో మీరు ఉపయోగించారనిపిస్తోంది. నా దగ్గర దాస్తున్నారు, మీరు చెప్పి తీరవలసిందే అంటూ పట్టుబట్టింది. ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ కూడా నానదంటారు. అంటే రహస్యాన్ని ఒక్క క్షణం కూడా మనస్సులో దాచుకోలేరని అర్థం. నీకా నానుడి గురించి తెలీదా అన్నాడు. అంటే చిట్కా రహస్యం ఉందన్న మాటేగా. మన కంపెనీ గుట్టుని నేనే రట్టు చేస్తానా? మీరు మరీను ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను, కాస్త చెబుదురు అంటూ ఓ వారం రోజుల పాటు ఆ ఇల్లాలు సతాయించాక అప్పుడు ఆయన నోరు విప్పాడు. ముందు మన డిటర్జెంట్ పౌడర్కి వచ్చిన టాక్ ఎలాంటిదో నీ మాటల్లో చెప్పు అన్నాడు. అదే అందరూ అబ్బురంగా చెప్పుకునే మాట ఒకటే. బట్టల్ని ఇలా మన పౌడర్లు వేసిన నీళ్లల్లో నానబెట్టిన 5 నిమిషాల్లో నీళ్లలోకి బట్టల నిండా ఉన్న మట్టి దిగిపోతోందట. అబ్బా, ఇన్నాళ్ళు మనకు తెలియనే లేదు మన బట్టల మీద ఇంత మన్ను పేరుకుపోయి ఉందని. ఆ మాయదారి పౌడర్లు వాడుతూ ఇన్నాళ్ళు శుభ్రమైన బట్టలే వేసుకుంటున్నాం అని భ్రమపడ్డాం. ఇన్నాళ్ళకైనా అసలు సత్యాన్ని గ్రహించాం. కడిగిన ముత్యాల్లాంటి బట్టలు వేసుకోగలుగుతున్నాం హాయిగా, అది తక్కువ ఖర్చుతో. ఇది మన పౌడర్కి దొరుకుతున్న ప్రశంస ఆ ఇల్లాలు విన్నవించుకుంది. అవునా, అదే మన పౌడర్ గొప్పదనం అంటూ మళ్ళీ ఆ మహానుభావుడు తన చెంపల్ని గర్వంగా సవరించుకున్నాడు. అదిగో మళ్ళీ మాట దాటవేస్తున్నారు. ఇంతటి విజయం ఏ చిట్కా లేకుండా మామూలుగా రాదు. ఇంత కొద్ది కాలంలో ఇంతటి అద్భుత విజయం అంటే దీని వెనక ఏదో అద్భుతం ఉంది. నాకు మీరు చెప్పి తీరాలి అంది. నీకు చెప్పనంతవరకే అది అద్భుతం, అందుకే చెప్పను అన్నాడాయన మళ్ళీ. చెప్పాలి. ఆవిడ మంకుపట్టు పట్టి కూర్చుంది. కానీ ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ కూడా నానదంటారే ఆయన విచారంగా అన్నాడు. నా నోట్లో నానుతుంది, మొక్క కూడా వస్తుంది, సరేనా ఆవిడ హామీ ఇస్తున్నట్టుగా చెప్పింది. భయపడుతూనే అసలు గుట్టు విప్పాడు ఆ మహానుభావుడు. మన డిటర్జెంట్ పౌడరు నీళ్లలో వేసిన 10 నిమిషాలకి కాదు 5 నిమిషాలకే అంటూ ఒక్క క్షణం ఆగాడా మహానుభావుడు మళ్ళీ. చెప్పండి, ఆత్రం తట్టుకోలేక చచ్చిపోయేలా ఉన్నాను అంటూ కంగారు పెట్టింది ఆ ఇల్లాలు. మట్టి రంగులోకి మారుతాయి ఆ నీళ్లు, అది జనమంతా బట్టల్లోంచి వచ్చిన బట్టే అనుకుంటున్నారు అన్నాడాయన. ఆ ఇల్లాలి కళ్ళు ఆ అద్భుతాన్ని తట్టుకోలేనట్టుగా పత్తికాయల్లా అయిపోయాయి అంటూ. ఇంతకీ ఆ నువ్వుల గింజ ఆవిడ నోట్లో నానిందో లేదో, మొక్క వచ్చిందో లేదో నాకు మాత్రం తెలియదు. మీరేమైనా చెప్పగలరా? చెప్పండి మరి. ఇదండి కథ. మరి మీకు కూడా ఏమైనా ఆశ్చర్యం అనిపించి మీ కళ్ళు కూడా పత్తికాయలు ఏమైనా విచ్చుకున్నాయా లేదా మరి మీ కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా ఈ కథకి ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో మీరు సూచించండి నాకు సరదాగా. ఓకేనా? మరి మీ అభిప్రాయాన్ని మరి కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను.